నన్ను చూసేందుకు నవ్వాడబ్బా? అంత కామెడీగా ఉన్నానా? ఏ సతీష్, ఎప్పుడొచ్చావురా? నిన్ను కలిసి చాలా రోజులైందిరా. ఇంకేంటి, ఎన్ని రోజులైందిరా నిన్ను కలిసి? ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? నేనేనారా, బాగున్నాను. నువ్వెలా ఇంట్లో ఎలా ఉన్నారు? అంతా ఫైన్. మనం కలిసి 1.5 year అయిందిరా. అట్లీస్ట్ ఫోన్, ఫేస్బుక్ ఏమీ లేదు. మొత్తం కట్టు 1.5 year నుంచి ప్రిపరేషన్ ఫర్ సివిల్స్ ఇక్కడ. ఓకే, ఎనీవే అనుకోకుండా ఇలా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. నేను జాబ్ వెతుకుతున్నా. ఎంతైనా నీ అంత బుర్రలేదనుకో. మచ్చి ఉండాలే కానీ ఏదైనా నడుస్తుంది, బుర్రలో ఏం లేకపోయినా. నువ్వు ఒక్కడివి అయితే మత్స్యశాస్త్రం అంటో లేదంటే న్యూమరాలజీ అంటో. అవును, మన సురేందర్ ఏదో కంపెనీ పెట్టాడంట, బాగా సక్సెస్ అయ్యాడు. ఒక పక్క లవ్ దొరికింది, ఇంకో పక్క కెరీరు సెట్ అయిపోయింది. అదంతా వాడి కంటికి ఉన్న మచ్చవల్లేరా. చాలేరా ఇంకా. ఓకేరా, నేను వెళ్ళాలి. ఓకేరా, నాన్న వెయిట్ చేస్తున్నాడు. ఓకే, నువ్వు కనిపించక చాలా రోజులు లేదని మాట్లాడదామని వచ్చాను. మళ్ళీ కలుస్తాను. బాయ్. సరేరా, బాయ్. ఓకేరా. ఓకే. అవును, ఇంతకీ ఎక్కడి వరకు వచ్చింది? ఏంటి? జానకి. ఏం లేదురా. సరే సరే, తెలుస్తుందిలే. నీ తలపై ఉన్నదాన్ని చూస్తేనే తెలుస్తుంది దాని లోపలేదో చెప్పలేనిదుందని. ముందు దాన్ని బయటపెట్టు. బయట పెట్టాలి, పెడతాను. చెలిమితో చనువుతో మదిలో మాటల్లే తెలపనా, వలపునే తెలపనా ప్రాణ కుసుమాలతో. ప్రణయమై పదిలమై నీపై మక్కువ చూపనా, నుదుటిన తిలకమై నీలో సగమవ్వనా. ఏం చేస్తున్నా వశమవుతున్నా, నీ తలపుల్లో నేనున్నా. తెలపాలనుకున్నా తడబడుతున్నా, వాయిద వేస్తూ గడిపేస్తున్నా. నువ్వే ఊపిరిగా, నువ్వే ఊహలుగా, నువ్వే నా ఎద ఊసులు పాడాలి. నువ్వే నా కథగా, నువ్వే నా జతగా, నా జీవితమంతా ఏలాలి. నీతో వేసే ప్రతి అడుగు నీలో జ్యోతై వెలగాలి. ప్రేమై కురిసే ప్రతి చినుకు నది అయి మనలో కలవాలి. హలో, ఎక్కడున్నావు? అమెరికా. ఏంటి? మనం రెగ్యులర్గా కలుసుకునే చోట్లే రా. సరే, వస్తున్నాను.
హాయ్. ఈరోజు ఎలాగైనా చెప్పేసి నా భారాన్ని దించుకోవాలి. ఎప్పుడొచ్చావు? హే, నీకొకటి చెప్పాలి. నేను అమెరికా వెళ్తున్నా. అన్నయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, మళ్ళీ మధ్యలో రాకపోవచ్చు. జాబ్ కూడా అక్కడే చేస్తా. ఏంటో అంతా అలా అనుకోకుండా జరిగిపోయింది. అవును, మొన్న నీ పాకెట్లో నా ఇయర్ రింగ్ పెట్టుకోమని ఇచ్చా కదా, ఇవ్వు. ఇప్పుడు వస్తా. హే, బై ది వే, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. మొన్న నీ దాంట్లో దిగిన నా పిక్స్ ఉన్నాయి కదా, సెండ్ చేసుకుంటా. మళ్ళీ వెళ్ళిపోతున్నా కదా. సరే. ఈ గ్లాసెస్ ఎక్కడివి? ఇవి చార్మినార్ దగ్గర అమ్మే డూప్లికేట్ గ్లాసెస్ కదా. అది నాది. ఈ మైండ్ ఫోల్డర్లో ఉన్నాయన్నీ కూడా నీవేనా? సన్ గ్లాసెస్, వాచ్ ఎక్సెట్రా. ఆ మైండ్ ఫోల్డర్ ఉన్న ప్రతిదీ నాదే. మరి ఈ షర్ట్ కూడా నీదేనా? అవును, నువ్వు ఇచ్చినంత మాత్రం అది నీదైపోతుందా? నాకెనేగా ఇచ్చావు, అది నాదే. అబ్బచ్చా, మరి ఈ మొక్కేంటి? ఇది కూడా నీదేనా? ఎస్. ఇది దేవుడిది, ఎవరి సొంతం కాదు. అలా అనుకుంటే ఏది నాది కాదు, నీది కూడా కాదు. ఈ వస్తువులు నేనేమైనా తయారు చేశానా? అంతెందుకు, ఈ శరీరం ఏమైనా నాదా? నేను తిన్న ఆహారం వల్ల వచ్చినది. అంత మాత్రాన ఆహారాన్ని నేను పండించానా? అలా చూస్తే ఏది నాది కాదు. అసలు ఇక్కడ నేను అంటే ఏంటో తెలుసా? నా మనసు. నాది అంటే ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసులో సహజంగా కలిగే ప్రేమ, జాలి, ఇష్టం, వాళ్ళ ఆలోచన విధానాలు బట్టి వాళ్ళ మనసులో దేనికైతే స్థానం ఇస్తారో అది వాళ్ళదైపోతుంది. ఇక్కడ ఇది నాది అనుకోవడం అంటే నా మనసులో దీనికి చోటు ఇవ్వటం. ఇప్పుడు నువ్వు నాదానివి, నువ్వు నాదానివి అనే పదాలు ఒకటే, అర్థాలు ఒకటే, భావం మాత్రం వేరు. ఆ తేడా పదాలు నొక్కి పలకడంలో దాగుంది. అది నీకు అర్థం కాదు. ఇప్పుడేమన్నానని? సరే, నేను వెళ్తున్నాను. బాయ్. బాయ్. అవును, నీ పిక్ ఒకటి నా దగ్గరుంది, సెండ్ చేసా చూసుకో. మై ఫోల్డర్లో 19 పిక్. ఏంటిది? నీ ఫోటోనే కదా? నీ కళ్ళే కదా, నాదంటావేంటి? నేను చెప్పింది కళ్ళ గురించి కాదు, మచ్చ గురించి. అది నీదే. ఏంటి? కళ్ళు నీవి, మచ్చ నాదా? నాకు అర్థమవట్లా. నీకు అర్థం కాదులే, పోనీ ట్రై చేయి. అదంతా వాడి కంటికి ఉన్న మచ్చవల్లేరా. హే, తెలుసుకున్నాను, నువ్వు అదృష్టవంతురాలులే. నీ లైఫ్లో ప్రేమ, కెరియర్ అన్నీ దొరుకుతాయి, చాలా మంచిది. కానీ ఇలా నీ అదృష్టానికి కారణమే నీ మచ్చ నా సొంతం ఎలా అవుతుంది? అది నాదెలా అవుతుంది? గత 3 సంవత్సరాలుగా నా మెదడుకు భారంగా అనిపించిన ప్రేమ దానికంటే 100 రెట్లు పెరిగి నా మనసులోకి ప్రవేశించినట్టు, తేలికగా అయిపోయినట్లు, ఆకాశంలో అలా హాయిగా ఎగురుతున్నట్లుంది. ఆ క్షణం నాకు అర్థమైంది,
నేను ఆల్రెడీ ప్రపోజ్ చేశానని, అది కూడా నాకు తెలియకుండానే. అలా చివరికి నా ప్రపోజింగ్ అనేది ఒక రోజా పువ్వుతో, ఒక మంచి ఫీల్తో అనేది పక్కన పెడితే, అసలు నాకు తెలియకుండానే అది విచిత్రంగా ఒక కాటన్ ఫ్లవర్తో జరిగినట్టు అనిపించింది. ఏంటో మరి విచిత్రం. అయినా ప్రేమ అనేది శాశ్వతమైనది. ఒక రోజులో వాడిపోయే రోజా పువ్వు కంటే ఎప్పుడు తాజాగా ఉండే కాటన్ ఫ్లవర్తో ప్రేమను వ్యక్తపరచడం కూడా బాగానే ఉంటుందనిపించింది.